అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా జీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి హెల్దీ కంటెంట్తో వచ్చేసానండి. అదేంటి అనేది మీ అందరికీ చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఇది కంపల్సరీ అందరికీ యూజ్ అవుతుందండి. అందుకని చెప్పి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అన్బాక్సింగ్ అయితే చూసారు కదా, ఇదేంటంటే ఆర్గానిక్ మొరింగా లీఫ్ పౌడర్ అనమాట. దీన్ని మంచి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేశారండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఏమీ యాడ్ అవ్వవు. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. అంటే మనకి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. ఇంకా అలాగే మనకి ఎనర్జీ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. ఇంకా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కూడా చాలా బాగా ప్రాపర్గా వర్క్ చేస్తుందన్నమాట. ఇంకా ఏంటంటే చెప్తే సిల్లీగా అనిపిస్తుందేమో కానీ మన ఏజ్ అనేది ఎక్కువగా కనిపించదనమాట. అంటే ఇది వాడడం వల్ల మన స్కిన్ అనేది ముడతలు అలా కనిపించకుండా మన ఏజ్ అనేది చిన్న ఏజ్ లాగానే కనిపించేస్తుంది. ఇది మనం చెప్పడానికి సిల్లీగా అనిపిస్తుంది కానీ మెయిన్ ఏంటంటే మన డైజెషన్ అయితే, అంటే ఎవరికైతే డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదో వాళ్ళకి ప్రాపర్గా డైజెషన్ అయితే అవుతుంది అనమాట. దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇదైతే మనకి చాలా ట్రస్ట్ఫుల్ ప్రోడక్ట్ అండి. మీరు ఒకసారి అయితే తెప్పించుకొని చూడండి. ఇది అమెజాన్లో దొరుకుతుంది మనకి. దీన్ని నేను లింక్ అనేది అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నా లింక్ త్రూ అయితే మీరు పర్చేస్ చేయండి. మీకైతే కంపల్సరీగా కరెక్ట్ ప్రోడక్ట్ అయితే బుక్ అవుతుంది అనమాట. చూసారు కదా, ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అంటే ఇలా మనము వాటర్ని కొంచెం లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకొని ఒక గ్లాస్లో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ప్యాకెట్ని మనము కట్ చేసి ఇందులో ఒక స్పూన్ కూడా వస్తుంది. స్పూన్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు ఆ ప్యాకెట్లో. ఇప్పుడు ఈ 5 గ్రామ్స్ స్పూన్ తోటి మనము ఈజీగా వెయిట్ చేయొచ్చు అనమాట. దీన్ని గ్లాస్ వాటర్లో వేసేసి బాగా కలిపి పౌడర్ అంతా బాగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత దీన్ని మనమైతే డ్రింక్ చేసేయాలి, అంటే తాగేయాలి. అప్పుడు మనకి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. కొంతమంది డైజెషన్ ప్రాబ్లంతో అయితే చాలా సఫర్ అవుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకైతే ఈ పౌడర్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఇలా వాటర్లో కలిపి తాగడమే కాకుండా మనము సలాడ్స్ కానీ పాస్తా చేసుకున్నా కానీ ఐస్ క్రీమ్స్లో కోకోనట్ వాటర్లో ఇంకా జ్యూస్లో అలా వాటిలలో కూడా కలుపుకొని తాగొచ్చు అనమాట. ఇప్పుడు అదేమంటారు, సలాడ్స్లో అయితే మీది నుంచి ఈ పౌడర్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. అంటే కొంచెం చల్లుకొనైనా సలాడ్స్ అయితే తినేయచ్చు. అలాగే ఇంకా పాస్తా పైన కూడా కొంచెం చల్లుకోవచ్చు అనమాట. ఇంకా ఐస్ క్రీమ్స్లో మీద నుంచి కొంచెం పౌడర్ చల్లుకోవచ్చు. జ్యూసెస్లో అయితే కొంచెం పౌడర్ తీసుకొని కలుపుకొని జ్యూసెస్ కూడా అలా తాగొచ్చు. ఈ విధంగా మనకి ఈ పౌడర్ని ఇలా వాటర్లో కాకుండా మామూలుగా సలాడ్స్ టైప్లో కూడా తాగేయచ్చు అనమాట. ఈ విధంగా ఈ పౌడర్ వల్ల యూజెస్ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఎవరైనా డైజెషన్ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతూ ఉంటే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దీని లింక్ అనేది అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఇది. ఒకసారి అయితే చెక్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసి యూస్ చేసి ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు కూడా. ఇదన్నమాట ఈ ఆర్గానిక్ మొరింగా లీఫ్ పౌడర్ గురించి. ఇంకా డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని తాగేస్తూ ఉన్నాను. ఇది ఏ టైంలో అయినా తాగొచ్చండి. అంటే బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్ అనే కాకుండా ఏ టైంలో అయినా తాగొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే గ్రీన్ కాఫీ బీన్ పౌడర్ అనమాట. ఇదేంటంటే ఈ గ్రీన్ కాఫీ బీన్ పౌడర్ ఎలా అంటే మనము నార్మల్గా వాడే కాఫీ పౌడర్ లాగే కానీ అలాంటి టేస్ట్, కలర్ అలాంటివి అయితే ఉండదండి. ఇది మంచి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేశారు కాబట్టి ఇందులో ఎలాంటి కెమికల్స్ అవి అయితే ఏవి వాడరనమాట. ఇది ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేశారు కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది.
ఆహ్, ఇది ప్యాకింగ్ అయితే చూసారు కదా! ఈ విధంగా వస్తది. 200 గ్రామ్స్ పౌడర్ అయితే వస్తదనమాట. మనం ఎంత వాడుకోవాలి అనేది అందులో స్పూన్ కూడా ఇచ్చేస్తారు. అదిగోండి చూపిస్తున్నాను కదా! అలా స్పూన్ అయితే వస్తది. అందులో 1 స్పూన్ అయితే అలా వాడుకోవాలనమాట. అది 5 గ్రామ్స్ ఉంటుంది ఆ స్పూన్ అయితే. ఇదేంటంటే మనము ఇది వాడడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వొచ్చనమాట. న్యాచురల్‌గా వెయిట్ లాస్ అవ్వడానికి ఇది మంచి పౌడరు. ఈ మంచి మంచి కాఫీ పౌడర్ అనమాట. మీరు అంటే ఫుడ్‌ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ ఒక్కటి వాడితే చాలండి. న్యాచురల్‌గా మనము వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. దీనికి చూసారు కదా! ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 100-150 ఎంఎల్ వాటర్ తీసుకొని, ఒక స్పూన్ పౌడర్ అయితే ఇందులో వేసుకోవాలనమాట. తర్వాత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఏంటంటే కెఫిన్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటది. దానివల్ల మనము వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వొచ్చనమాట. ఇంకా గ్లూటెన్ ఫ్రీ కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి మనము వెయిట్ లాస్ అయితే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చనమాట. ఇంకా చూసారు కదా! ఈ విధంగా కలుపుకొని తర్వాత మనము దీన్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసి ఒక 5-10 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలనమాట. ఇది ఏంటంటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తది. అంటే రెడ్యూస్ చేస్తదనమాట. తగ్గిస్తది. అంటే ఇది ఎవరైనా వాడొచ్చా అంటే ఎవ్వరైనా వాడొచ్చండి. నో ప్రాబ్లమ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్‌ని రెడ్యూస్ చేసి మనం వెయిట్ లాస్ అవ్వడానికైతే చాలా బాగా పనిచేస్తదనమాట. అలాగే ఇందులో కెఫిన్ అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా మనకి మన బాడీలో ఉన్న ఫ్యాట్‌నయితే ఈజీగా బర్న్ చేసేస్తదనమాట. అంటే మన బాడీలో ఉన్న కొవ్వునైతే కరిగిస్తూ ఉంటది. అలాగే ఇది ఆర్గానిక్‌గా తయారు చేస్తారు కాబట్టి మన బాడీలో అయితే మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తదనమాట. మన బాడీని అనేది స్ట్రాంగ్‌గా ఇమ్యూనిటీ పవర్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తదనమాట. ఇదైతే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్‌నైతే కంట్రోల్‌లో ఉంచుతదండి. ఇది చాలా మంచి ఏమంటారు న్యాచురల్‌గా తయారు చేసిన పౌడర్ అనమాట. ఒక్కసారయితే వాడి చూడండి. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది అమెజాన్‌లో పర్చేస్ చేసుకోండి. అమెజాన్‌లో అయితే అవైలబుల్ ఉంది మనకి. లింక్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేసి బుక్ చేసుకోండి. ఇలా మనము మరిగించిన తర్వాత 10 మినిట్స్ తర్వాత దాన్ని మనము టీ అయితే ఎలా అయితే వడకట్టుకుంటామో ఆ విధంగా ఇలా ఒక గ్లాస్‌లోకి కానీ, కప్‌లోకి కానీ వడకట్టుకోవాలనమాట. చూడండి ఇలా పౌడర్ అయితే ఈ విధంగా వచ్చేస్తది. ఆ పౌడర్ ఎలా ఉంటదంటే మనకి ఇసుక కలర్‌లో ఉంటదనమాట. ఇసుకనే సన్న ఇసుక కాకుండా కొంచెం దొడ్డు ఇసుక ఉంటుంది కదా! అలా ఉంటదనమాట ఆ పౌడరు. అది బాగా మరిగి దాంట్లో ఉన్న ఏమంటారు ఆర్గానిక్‌గా తయారు చేసిన మనకి పౌడర్ అనేదైతే మనకి ఈ లిక్విడ్‌లోకైతే వచ్చేస్తది వాటర్‌లోకి. అది మనము తాగితే మాత్రం కంపల్సరీగా వెయిట్ లాస్ అయితే కంపల్సరీగా అవుతామండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అయితే అవుతది. చూసారు కదా! డ్రింక్ అయితే ఈ విధంగా ఉందనమాట. టేస్ట్ అయితే కొంచెం చేదుగానే ఉంటదండి. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే తప్పదు తాగాలి. ఒకవేళ టేస్ట్ మీకు నచ్చకపోతే మాత్రం ఇందులో హనీ కలుపుకొని అయితే తాగేయండి. షుగర్ వద్దు. కానీ హనీ కలుపుకొని తాగితే టేస్ట్ బానే ఉంటది. నేనైతే అలాగే తాగేస్తూ ఉన్నాననమాట. ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ ప్రొడక్ట్స్ అయితే 2 మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్స్‌లో అయితే లింక్ ఇస్తాను. అమెజాన్‌లో ఉన్నాయన్నమాట ఇవి 2 ప్రొడక్ట్స్. ఒకసారి పర్చేస్ చేసి ట్రై చేయండి. ఇవి ఈజీగా ఎనర్జీని తీసుకోవచ్చు మనము ఆర్గానిక్ పద్ధతిలో. అలాగే న్యాచురల్‌గా మనకి వెయిట్ లాస్ అయితే అవ్వచ్చనమాట. ఇది ఇవాల్టి మన వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.